హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కెమిస్ట్రీ సెకండ్ సెమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 1 చాప్టర్ 1 పీ బ్లాక్ ఎలిమెంట్స్ 2లోవి చూద్దాం. ఈరోజు ఎలా చదువుకోవాలి, ఎగ్జామ్కి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈరోజు చూద్దాం. సో మనకు ఫస్ట్ లిస్ట్ ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, ఏవి ఇంపార్టెంటో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ఆక్సైడ్స్? ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. షార్ట్కి లాంగ్కి రెండు సార్లు అడిగాడు ఈ క్వశ్చన్. అంటే ఆక్సైడ్స్ మీద క్వశ్చన్స్ మనకి షార్ట్లో లాంగ్లో రెండిట్లలో వస్తాయి. సో ఇది లాంగ్, ఇది షార్ట్ ఆన్సర్. సో ఈ షార్ట్ ఆన్సర్ ప్లస్ ఇది ఇక్కడ ఇంకొక షార్ట్ ఆన్సర్ ఉంది, తర్వాత లాంగ్ ఆన్సర్ ఉంది. సో ఇది చూడండి, వాట్ ఆర్ ఆక్సైడ్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్. సో అంటే టోటల్గా ఆక్సైడ్స్ క్లాసిఫికేషన్ మొత్తం రాయాలి షార్ట్ ఆన్సర్కి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్సైడ్స్ బేస్డ్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్. సో ఓన్లీ వన్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ రాయాలి ఇక్కడ. అండ్ లాంగ్ ఆన్సర్ చూస్తే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్సైడ్స్ బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్. సో అంటే ఇంకొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఓన్లీ లాంగ్ ఆన్సర్కి అడిగాడు. సో చూద్దాం మనం ఇప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకుంటాము. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ఆక్సైడ్స్? వేరియస్ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ఆక్సైడ్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయ్యే సబ్స్టాన్సెస్. ఏం ఎలిమెంట్స్ రియాక్ట్ అవుతాయో ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయిన తర్వాత అవి ఆక్సైడ్స్గా ఫామ్ అవుతాయి. సో ఇవి రెండు రకాలు ఉంటాయి, ఒకటి కెమికల్ బిహేవియర్, ఇంకొకటి ఆక్సిజన్ కంటెంట్. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఒక ఆక్సైడ్లో ఉంటుంది దాన్ని బట్టి రెండు రకాలుగా టోటల్గా 2 టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ అవైలబుల్. అందులో చూడండి ఇక్కడ ఎసిడిక్, బేసిక్, యాంఫోటరిక్, న్యూట్రల్. ఇవన్నీ వాటి కెమికల్ నేచర్ లేదా కెమికల్ బిహేవియర్ని బట్టి ఉంటాయి అన్నమాట. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఎసిడిక్ ఆక్సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో బాగా ఓవర్గా రియాక్ట్ అయ్యే స్టూడెంట్స్, ప్రతిదానికి నాకు ఆన్సర్ వచ్చు అని టీచర్ ముందర బాగా షో చేస్తారు కదా, వాళ్ళు ఎసిడిక్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. బేసిక్ ఆక్సైడ్స్ వీళ్ళు ఏంటంటే కూల్, ఏ ప్రాబ్లం వచ్చినా చాలా కూల్గా సాల్వ్ చేస్తారు. ఈ ఎసిడిక్ ఆక్సైడ్స్, బేసిక్ ఆక్సైడ్స్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. దెన్ యాంఫోటరిక్, వీళ్ళు అటు కాదు ఇటు కాదు మధ్యలో ఉంటారు. అంటే అందరితోటి ఒప్పుకుంటుంటారు అనమాట. ఏ ఆర్గ్యుమెంట్ అయినా అందరినీ ఒప్పుకుంటారు. మీరు చెప్పింది కరెక్ట్ అంటారు, కానీ ఏ ఒక్క వైపు కూడా ఉండరు. దెన్ న్యూట్రల్ ఆక్సైడ్స్, అసలు వీళ్ళకి దేంతో సంబంధమే లేదు, అంటే దేంతోటి రియాక్ట్ కావు. సో ఇదొక టైప్. దెన్ బేస్డ్ ఆన్ ఆక్సిజన్ కంటెంట్, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఆ ఆక్సైడ్లో ఉంటుంది. నార్మల్ ఆక్సైడ్స్ అంటే నార్మల్ ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతుందో ఒక ఎలిమెంట్ అంతవరకు ఉంటే ఆక్సిజన్ కంటెంట్ నార్మల్. మిక్స్డ్ ఆక్సైడ్స్ 2-3 కలిపి ఉంటాయి అన్నమాట. లైక్ మన ఫ్రెండ్స్ గ్రూప్స్లో అందరు కలిసి ఉంటారు కదా, డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న పీపుల్, అలా. పెరాక్సైడ్స్, అవసరానికి మించి ఆక్సిజన్ కంటెంట్ ఉంటే పెరాక్సైడ్స్. సూపర్ ఆక్సైడ్స్ ఇవి ఇంకా కొంచెం డిఫరెంట్. దెన్ సబ్ ఆక్సైడ్స్, అవసరం కన్నా తక్కువ, చాలా తక్కువ అమౌంట్ ఆక్సిజన్ ఆ ఎలిమెంట్ సపోర్ట్ చేసేదానికన్నా కూడా తక్కువ ఆక్సిజన్ కంటెంట్ ఉంటే సబ్ ఆక్సైడ్స్. ఇప్పుడు చూద్దాం. మీరు ఈ ఫ్లో చార్ట్ రాస్తే ఆల్మోస్ట్ మీరు టోటల్ ఆన్సర్ రాసినట్టే. సో ఈ ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకున్నా మీరు ఈ ఫ్లో చార్ట్ని చూసి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈజీగా. షార్ట్ ఆన్సరే కాబట్టి ఎక్కువ రాయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఎసిడిక్ ఆక్సైడ్స్ చూడండి, వాటర్తో రియాక్ట్ అయినప్పుడు యాసిడ్స్ ఫామ్ అయితే ఎసిడిక్ ఆక్సైడ్స్. దానికి ఎగ్జాంపుల్స్ సల్ఫర్ ట్రయాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ పెంటాక్సైడ్. సో ఇవి 3 కూడా యాసిడ్స్ ఫామ్ చేస్తాయి. ఇదేం ఫామ్ చేస్తుంది? H2SO4, H2CO3, ఇదైతే HNO3ని ఫామ్ చేస్తుంది. సో అలా యాసిడ్స్, ఈ ఆక్సైడ్స్ కనుక వాటర్తో రియాక్ట్ అయితే యాసిడ్స్ ఫామ్ అయితే ఎసిడిక్. అదే ఒకవేళ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు బేసెస్ అండ్ వాటర్ ఫామ్ అయితే అప్పుడు అవి బేసిక్ ఆక్సైడ్స్. అంటే ఇప్పుడు కాల్షియం ఆక్సైడ్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది, అదొక బేస్. అండ్ వాటర్ కూడా ఫామ్ అవుతుంది. సో అట్లా న్యూట్రలైజ్ చేస్తాయి అనమాట. ఇవి అంటే కూల్గా ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తూ ఉండే పీపుల్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఇస్ బేసిక్ ఆక్సైడ్. అదే యాంఫోటరిక్ ఆక్సైడ్ రియాక్ట్ బోత్ విత్ యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్స్ తోటి రియాక్ట్ అవుతాయి, బేసెస్ తోటి రియాక్ట్ అవుతాయి. ఫెన్స్ సిట్టర్స్ అనమాట ఇవి. అంటే
అటు ఉండవు ఇటు ఉండవు, మధ్యలో ఉంటాయి. న్యూట్రల్ ఆక్సైడ్స్ యాసిడ్స్తో బేసెస్తో వేటితోటి రియాక్ట్ కావు, అంటే వాళ్ళకి అసలు సంబంధమే లేదు, దేని గురించి చుట్టూ జరిగేదాంతో సంబంధం లేదు. సో ఇలా మనము క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ కెమికల్ బిహేవియర్ని గుర్తుపెట్టుకోవచ్చు. 4 టైప్స్ ఉన్నాయి: ఎసిడిక్, బేసిక్, ఆంఫోట్రిక్, న్యూట్రల్. ఎసిడిక్ react with acids, react with water to form acids. Basic react with water to form bases. Amphoteric oxides రెండిటితోటి యాసిడ్స్ బేసెస్ రెండిటితోటి రియాక్ట్ అవుతాయి. న్యూట్రల్ దేనితోటి రియాక్ట్ కావు. సింపుల్. మళ్ళీ ఇప్పుడు ఆక్సిజన్ కంటెంట్, ఎంత ఆక్సిజన్ ఉందో దాన్ని బట్టి 5 టైప్స్ ఉన్నాయి. నార్మల్ ఆక్సిజన్ ఫిక్స్డ్ ప్రపోర్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, MgO H2O 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. మెగ్నీషియం ఆక్సైడ్లో మెగ్నీషియం ఆక్సిడేషన్ స్టేట్ +2, దీన్ని -2 ఆక్సిజన్. సో అంటే ఈక్వల్ ఫిక్స్డ్ ప్రపోర్షన్స్, ఇంతే ప్రపోర్షన్లో ఫామ్ అవుతుంది. సో ఇలాంటి వాటిని నార్మల్ ఆక్సైడ్స్ అంటారు. మిక్స్డ్ ఆక్సైడ్స్ ఇవేంటి అంటే 2 or more ఆక్సైడ్స్, 2-3 రకాల ఆక్సైడ్స్ కలిపి ఉంటాయి అన్నమాట. అంటే ఇందాక చెప్పాను కదా, ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటే అన్ని రకాల పర్సనాలిటీస్ ఉంటాయి కదా మన ఫ్రెండ్స్ గ్రూప్లో. కొంతమంది ఎక్కువగా మాట్లాడుతుంటారు, కొంతమంది తక్కువ మాట్లాడుతూ ఉంటారు. అందరితో కలిపి మనకి ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది. అలాగే మిక్స్డ్ ఆక్సైడ్ కూడా 2-3 రకాల ఆక్సైడ్స్ కలిసి మిక్స్డ్ ఆక్సైడ్గా ఫామ్ అవుతుంది. సబ్ ఆక్సైడ్ లెస్ ఆక్సిజన్ దాన్ ఎక్స్పెక్టెడ్. C3 కార్బన్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా కార్బన్స్ ఉండొచ్చు, ఎక్స్ట్రా ఆక్సిజన్స్ కూడా ఉండొచ్చు కదా, కానీ ఉండకపోతే అలాంటి వాటిని సబ్ ఆక్సైడ్స్ అంటారు. అంటే వీళ్ళు చాలా బాగా స్కోర్ చేస్తారు మార్క్స్ అని అనుకుంటారు టీచర్స్, కానీ స్కోర్ చేయరు. అలా గుర్తుపెట్టుకోండి సబ్ ఆక్సైడ్స్ని. దెన్ పెరాక్సైడ్స్, వీటిలో స్పెషల్ అయాన్ పెరాక్సైడ్ అయాన్ ఉంటుంది. పెరాక్సైడ్ అయాన్ ఓ సింగిల్ బాండ్ ఓ అట్లా ఉంటే దాన్ని పెరాక్సైడ్ అంటారు. సో ఈ పెరాక్సైడ్ అయాన్ ఉంటే పెరాక్సైడ్స్ అంటారు. Na2O2 H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్. మనం మామూలుగా ఏదైనా దెబ్బ తగిలితే ఇమీడియట్గా హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి క్లీన్ చేస్తారు డాక్టర్స్ కూడా. సో అట్లా గుర్తుపెట్టుకోండి. పెరాక్సైడ్ అనగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ గుర్తుపెట్టుకోండి. సూపర్ ఆక్సైడ్, అవసరానికి మించి ఆక్సిజన్ కంటెంట్ ఉంటుంది ఇందులో. అండ్ దే ఆల్సో క్యారీ దిస్ స్పెషల్ అయాన్ కాల్డ్ O2-. పెరాక్సైడ్కి సూపర్ ఆక్సైడ్కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ O2 2-, ఇక్కడ ఓన్లీ O2-. పైన 2 లేదు, ఓన్లీ 1 సింగిల్ మైనస్ ఉంటే సూపర్ ఆక్సైడ్, 2- ఉంటే పెరాక్సైడ్. సో దానికి ఎగ్జాంపుల్ KO2 పొటాషియం పెరాక్సైడ్. సో అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటి, ఆక్సైడ్స్ 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి వాటి కెమికల్ బిహేవియర్, అవి వేటితో రియాక్ట్ అవుతాయి అనే బేసిస్ మీద. సెకండ్, ఎంత ఆక్సిజన్ అమౌంట్ ఉంది అందులో అనే దాని మీద, రెండిటి మీద డివైడ్ చేశారు. సో దాంట్లో ఆక్సిజన్ కంటెంట్లో అయితే 5 టైప్స్: నార్మల్, మిక్స్డ్, సబ్, పెరాక్సైడ్స్, సూపర్ ఆక్సైడ్స్. అదే కెమికల్ బిహేవియర్ అయితే ఎసిడిక్, బేసిక్, ఆంఫోట్రిక్, న్యూట్రల్. సో మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు అట్లీస్ట్ నేమ్స్ రాసి ఈ ఎగ్జాంపుల్స్ రాసినా కూడా మీకు మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి అట్లీస్ట్ 3 మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు. ఈ డెఫినేషన్ కూడా రాస్తే టోటల్ ఫుల్ మార్క్స్ అఫ్కోర్స్ పడిపోతాయి. సో మీరు ఈ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకున్న, ఈ సైడ్ హెడ్డింగ్స్ మనకు ఆల్రెడీ ఈ ఫ్లో చార్ట్లో ఉన్నాయి. ఈ ఫ్లో చార్ట్ రాస్తే మీరు ఈ ఫ్లో చార్ట్ చూసి వెంటనే రాయగలుగుతారు. అదే సేమ్ ఫ్లో చార్ట్ని సెంటెన్సెస్లో పెడితే అయిపోతుంది. సో కాబట్టి ఈ ఫ్లో చార్ట్ని ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.